ఏంట్రా మామా నీకు నచ్చిన అమ్మాయితో నాకు నచ్చినట్టుగా నీకు ఇచ్చి పెళ్లి చేశా. నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నా. టీచర్గా కూర్చుని కట్టగాని ఇదిగో మీరు డ్రామాకి ఎందుకు వచ్చావో చెప్పు. అదే మామా 50 వేలు కదా. అదే 3 ఇద్దరు కానీ తర్వాత ఇస్తా. అలా కాదు, ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తా చెప్పాను. ఏమో నా మీద నమ్మకం లేదా నీకు? నీ మొహం చూసరికి కొంచెం జోడు కొడుతున్నా. నన్ను మోహం చేయకే, నేను నీ ఫ్రెండ్ని, నీకోసం ప్రాణమే చేస్తా. తీసుకోకర్లేదా, నేనే తీసుకుంటా లోపల తేడా వస్తే. అయినా ఇలా అంటే నీ తొక్కలో డిస్కస్ చేయడం మావా, నన్ను దీవించు మర్చిపోయా ఇస్తాను బయలుదేరి మామ. వెళ్ళి వస్తూ గెలుపు నీదే ఎలాగది. వచ్చి తీసుకెళ్ళాను కదా, దిక్కులు చూస్తారండి దిక్కు అన్నారు. ఏంటే ఏమన్నా? నేనేమన్నానండి? నువ్వేదో అన్నట్టు అనిపించిందే. సరే సింత నీలాంటి అమ్మాయి దొరకడం నిజంగా నా అదృష్టం. సునీత ఆపండి. నీ అమ్మ అక్కడ మాట నువ్వు ఆపండి అనగా ఆపడానికి నువ్వే జడ్జి కాదు, నేను ముద్దాయిని కాదు, నువ్వు ట్రాఫిక్ పోలీసు కాదు, నేను వెహికల్ని కాదు. తుమ్మురే ఆగో వస్తూనే ఉంటాయి. అమ్మా ఎవరైనా పువ్వులు ముక్కు దగ్గర పెట్టి వాసన చూస్తారు, ముక్కులో పెట్టుకొని వాసన చూడరు. తెలియదు తక్కువ మీద. ఏమన్నావు? అమ్మయ్యా హాయ్. ఏమన్నావు ఏమన్నావు? నేను తిరిగి ఎక్కువ మేడన్నా. ఎవడా మాట అన్నాడు? నువ్వే కదా ఇప్పుడు అన్నావు. నేనేమన్నానండి? మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. కొంప తీసి నీకు కూడా మీ నాన్నలాగా మనసులో మాట బయటకనే అలవాటు ఉందా? ఏమో నాకు తెలీదండి. అయిపోయింది అయిపోయింది కానీ సునీత ఇలా కూర్చో. ఎంత అందంగా ఉన్నా. నీ జరగడం పని బాగుంది. ఈ జరుగుతుంది అమ్మయ్యా. ఏమండి, చాలా కాలం నుంచి నాకు ఒక కోరిక ఉందండి. అవునా? చెప్పు. ఏమండి, ఒక పాట పాడండి. పాట పాడటం ఏంటే? శోభన్ గదిలో ఎవరైనా పాట పాడతాడా? మేడం పాత సినిమాలో నాగేశ్వరరావు, రామారావు, శోభన్ బాబు, కృష్ణ పాడలేదా? అలా మీరు కూడా పాడండి. అది సినిమానే, బిజినెస్. ఇగో నిజ జీవితంలో వాళ్ళే కాదు ఎవరు పాడరు. పాడితే శోభన్ గదిలో పాడిన వాడిని మెంటలెక్కింది అనుకుంటారు. అవన్నీ నాకు తెలియదు. అయ్యింది కాదే, నాకేమో పాటలు రావు. ఒకటే ఒకటి వచ్చు, అది కూడా జనగణ వల్లనే. జనగణమని పాడతారట. ఇవేమన్నా ఆగస్టు 15 నార్మల్ పిచ్చిగా వాక్కో. నేనేమన్నానండి? నేనేమన్నా అన్నానా? ఇక నిన్ను మాట్లాడకూడదే. కూర్చో, లాభం లేదు కానీ. సునీత ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. త్వరగా రావాలి మరి, తొందరగా. ఏమండి? ఏమైంది? అక్కడే ఆగిపోయామే. ఏమైంది? సారీ అండి. ఏమైంది? లేడీస్ ప్రాబ్లం. ముందు చూసుకోవాలన్నా. చచ్చింది గొర్రె. మామా కాయ పండ? కాయ కాదు పండు కాదు, నీ పెండం ఏమైందిరా? దరిద్రం అయింది. పైకి చెప్పలేదు, లోపల దాచుకోలేదు. అంత నా కర్మ. అసలు ఎవరితో చెప్పు మామా,
పరిష్కారం ఆలోచిద్దాం. నా బాగుందైందిరా, నా బాగుందైంది. నన్ను కదిలించావు కడిచేస్తాను నేను. సరే ఎట్లా కొట్టేడు. సునీత వచ్చావా? వచ్చేసావా? ఇందాక నుంచి టెన్షన్ పడుతున్నాను. రారా అంటాడేంటి? వచ్చి తీసుకెళ్ళాలి కదా. మనసులో మాట బయటికి చెప్తే కానీ అర్థం కాదుగా. మా ఆయన తెలివి తక్కువ. ఏ జన్మలో నేను పాపం చేసుకున్నాను. అందుకే నువ్వు నాకు పెళ్ళంగా, మీ నాన్న నాకు మావగా, వాడు నా ఫ్రెండ్గా దొరికాడు. అయింది, ఇది అయిపోయింది. ఇదిగో ఈ రాత్రి నేను అస్సలు వేస్ట్ చేయకూడదు. అసలే ఫస్ట్ టైం వేస్ట్ అయిపోయింది. ఇదిగో పాటలు పాడండి అని పిచ్చి పిచ్చి కోరికలు కోరికి నా ప్రాణం తీయకు, సరేనా? సరే సరేలేదు, అలాంటివి ఏంటి లేదు. కాస్త నన్ను ఎత్తుకొని తీసుకో. అన్ని భయంకరమైన కోరికలు కొడతావే. అయినా నిన్న ఎత్తడం నా వదులుతుందా? క్రేమ్ తీసుకురావాలి. ఇంత చిన్న కోరిక కూడా తీర్చలేరు. నేను అడిగాను. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా? తప్పేదే ఉంది. జై బజరంగ బలి. అబ్బా మీరు మరీ రొమాంటిక్ అండి. ఏంటండి అలా ఉంది పేరు? రొమాంటిక్ రొట్టెలో పచ్చడా? ఏమైందండి? ఏమైందా? నడుము పట్టుకుపోయిందే. అయ్యో అలా ఎలా అయింది? ఎలా అయిందంటే ఎంకమ్మ పిచ్చి పిచ్చి కోరికలు కొడతారు. తుమ్మ ముద్దులో ఉన్నావు, ముయ్యమంటే నడుము పట్టేదా? చీ పోండి జోకులు మీరు. కామెడీ చెయ్యక కదలేని పరిస్థితిలో ఉన్నాను. 2 సార్లు ఫెయిల్ అయిందంటే ఇదేదో సోబరం గండం లాగే ఉంది. బాబాయ్ ఎందుకు నాకు పార్టీ ఇస్తున్నావు? అరే నా కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేశావు కదరా, అందుకు. నిజం చెప్పు. అవునరా, దాని దరిద్రం వదిలించావు, పీడా పోయింది. లేకపోతే ప్రతి దానికి అడ్డం వచ్చేది. ఇప్పుడు నాకు నచ్చిందాన్ని పెళ్లి చేసుకోవచ్చు. అందుకే ఈ పార్టీ, ఇదంతా నీ వల్లే. అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన విడిపెట్టలేదన్నమాట. పిల్లలు కూడా చూసుకున్నాను రాయ్, పక్కింట్లో పనిచేసే వెంకటలక్ష్మి. అది పెళ్ళిందా? పిల్లల తల్లి అని దాని పిల్లలకి పెళ్లి చేసింది. నేను నా కూతురికి పెళ్లి చేశా. ఇప్పుడు నేను ఫ్రీ. మా ఇద్దరికి అడ్డు లేదు. నీకెలాగో సిగ్గు లేదు. అది నేను ఎట్లా చేసుకుంటుంది? అదేరా నా దిగులు. బాబాబు నువ్వు ఎలాగైనా సరే మా ఇద్దరిని ఒక్కటి చెయ్యాలి. సరే అవన్నీ తర్వాత ఆలోచిద్దాము. ముందు మందు బిగించు. మామ నువ్వా? అప్పుడు నీకు ఎందుకురా మందు? ఏంటంటూ మా అమ్మాయి అయితే నీకు చుక్కలు చూపిస్తుందా? ఒరే మావా, నన్ను ఈ పిచ్చి కొంపలో పడేసి నువ్వు హాయిగా మందు కొడుతున్నావు. నువ్వు మిమ్మల్ని ఏం చేసినా తప్పలేదు. ఏంటి అప్పుడే మీకు మన ఫ్యామిలీ హిస్టరీ తెలిసిపోయిందా? ఏంటంటూ ఏమి రావచ్చావు? ఏంటంటూ ఏమైందా? అసలు మీ ఇద్దరిని గొయ్యి తీసి పూడ్చి పెట్టాలి. వాటర్ కలుగుతారా? గుండె పెట్టి వస్తావు. ఏం కట్టం వచ్చింది? పైకి చెప్పలేను, లోపల దాచుకోలేను. మీ ఇద్దరు చూస్తా మాత్రం మట్టలు చేయాలనిపిస్తుంది. అది కాదు బాబా, మందు తాగిన తర్వాత మంటైనా పర్వాలేదు. ఈ దెబ్బ పిడుగులా వచ్చి ఇద్దరు ముందు వీడొక్కడే తాగేస్తాడు. అల్లుడితే ఎవరికి గొప్ప? ఏదో డిప్పు ఏమైనాడు? నేను మా అమ్మాయితో మాట్లాడతా. నీకు పెట్ట. ఈ తండ్రి కూతురు ఇద్దరు మనసులో పాటు బయటకు చెప్తారనుకుంటూ నా జీవితంతో ఆడుకుంటున్నారా? ఇలా చిన్న చిన్న సమస్య మామూలే. నేను దగ్గర పడి పెడతాను. అవును బాబా, ఈ టిప్ప సంబంధం తెచ్చింది నువ్వే కదా. అవునరా, నువ్వు నాకు 50,000 ఇస్తాను. ఇద్దరు ఒక్కరు ఇస్తావా? ఎప్పుడు దాకా ఎందుకు? ఇప్పుడే ఇస్తాగా. మా వాడిని వదిలేరా? రేపు పొద్దున నా పెళ్లి చేయాల్సింది వాడే. నువ్వు దేవుడి మా, నీ పెళ్లి నేను చేస్తాను మా. ఓకే అల్లుడు
నేను కూడా రేపు కలుస్తా. రేపు వస్తావా? రేపు కలవడానికి మీ ఇద్దరు బతికి ఉండాలి కదా. థ్యాంక్స్, నిజమైన ప్రేమ చూపించావు. ఏమో అనుకున్నాను, చుక్కలు చూపించారు. థ్యాంక్ యూ.